హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేసవి సెలవులకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు. ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వేసవి సెలవులపై విద్యాశాఖ కీలక ఉత్తర్వులు, తాజాగా మార్పులు అయితే చేస్తూ ప్రకటన అయితే చేశారు. ఎందుకంటే కాలేజీలు ఈసారి కాస్త ముందుగా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. వేసవి సెలవుల ప్రారంభం వేళ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. గతం కంటే భిన్నంగా ఈసారి సెలవులపైనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఈ మేరకు మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక మే 2 లేదా 3వ తేదీల్లో 10వ తరగతి ఫలితాల విడుదలకు వీలుగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో విద్యా సంవత్సరం తిరిగి ప్రారంభం ఎప్పుడు, తిరిగి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు కూడా వేసవి సెలవులను విద్యాశాఖ ఖరారు చేసింది. దాదాపుగా 48 రోజుల పాటు విద్యార్థులందరికీ కూడా సెలవులు నిర్ధారించారు. ఈ నెల 23వ తేదీన స్కూళ్లకు చివరి వర్కింగ్ డే. ఇక వేసవి సెలవుల్లో విద్యార్థులు బయట తిరగడం, ఎండలో ఇబ్బందులకు గురి కాకుండా పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలను కూడా ప్రకటించేశారు. 10వ తరగతి ఫలితాలపైన తుది కసరత్తు జరుగుతోంది. మే తొలి వారంలో 10వ తరగతి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక అదేవిధంగా జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలవనున్నాయి. అంటే సాధారణంగా జూన్ 11వ తేదీన స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. కాలేజీలు మాత్రం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మటుకు జూన్ 1 నుంచే ఈ క్లాసులు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలు కానున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి తిరిగి పాఠశాలలు అంటే స్కూల్స్ అన్ని కూడా 12వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవనున్నాయి. ఈసారి వేసవి సెలవుల్లో విద్యార్థుల దినచర్యపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సముద్రము, నదులు, సరస్సులు, చెరువులు, కుంటల వద్దకు విద్యార్థులు స్నానానికి వెళ్లనివ్వద్దని అధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి తాపం ఎక్కువగా ఉన్నందున బయట ఆడుకునే సమయంలో విద్యార్థులు ఎక్కువగా నీళ్లు తాగేలా చూడాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. టీవీలు, సెల్ ఫోన్ల ముందు ఎక్కువ సమయం గడపకుండా వారు నియంత్రించాలని సూచించారు. ఇక అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలల్లో విద్యార్థులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అన్ని స్కూళ్లలో కూడా ఈ కౌన్సిలింగ్ తప్పనిసరిని స్పష్టం చేసింది. తగినంత నీరు తాగాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని విద్యాశాఖ సూచించింది. సెలవులు ప్రారంభం అయ్యేలోపు విద్యార్థులు కౌన్సిలింగ్ సెషన్లన్నీ పూర్తి చేయాలని నిర్దేశించింది. ముఖ్యంగా ఈ రానున్న 2 నెలలు అత్యధిక ఎండలుంటాయని అయితే వాతావరణ శాఖ ప్రకటించింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ 2 నెలల పాటు సెలవులు ఇచ్చిన 2 నెలలు వీలున్నంత వరకు జాగ్రత్తగా ఉండాలని అయితే అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.